కార్యకర్తలు మీ నాయకులను కూడా ఏనాడు భావించలేదు. మీరు నన్ను ఎంతో ప్రేమ అభిమానంతో చూశారు, మీ గుండెల్లో సాధించారు. మాకు వేరే కుటుంబం లేదు, మీరే మా కుటుంబంలో భావించారు. మరి ఇది రాష్ట్ర వ్యాప్తంగా సంగతియం కార్యక్రమం లాంచ్ ప్రోగ్రాము, ఇనాగ్రేషన్ ప్రోగ్రాము, ప్రారంభోత్సవము, ఇది చాలా ప్రతిష్టాత్మకమైన ప్రోగ్రాము. మొత్తం భారతదేశంలో ఈ ప్రోగ్రాం వైపు చూస్తున్నారు. హుజూర్ నగర్ కోటాడు నియోజకవర్గంలో ఆ రోజు ఎవరైనా ఇంట్లో ఉంటే మాత్రం అతని కాంగ్రెస్ కార్యకర్తగా, కాంగ్రెస్ శ్రేయమనిషిగా, కాంగ్రెస్ అభిమానిగా నేను భావించను. మీరు రాష్ట్రం పెట్టుకోండి, ఇప్పుడు వందవి రామారావు నేను చాలా తీసుకుంటాను. మీరని 6,000 ఊరి నుంచి ఎవరు రాకుండా ఒకటే చేతులు మాత్రం ఉపయోగలేదు. ఇదే నారాయణ వర్తిస్తుంది, కొత్తగా వర్తిస్తుంది, జగన్మోహన్ వర్తిస్తుంది, సర్పంచ్ వర్తిస్తుంది. మీరు నిలబడిన వద్దంటారు, ఈ మైక్ ఇండియా అంటారు. సరే మరి ఉన్నదాంట్లో చదువుకోవాలి. అయితే ఇప్పుడు రామస్వామి గుట్ట పోయే దారిలో రాజీవ్ ప్రాంగణం అని నామకరణం చేసినాము. ఎదుర్కొని చెప్పండి కొట్టలేరు. మనం రాహుల్ గాంధీ గారి మీటింగ్ పెట్టిన ప్లేస్ లో ఆ సభా స్థలాన్ని రాజీవ్ ప్రాంగణం అని చెప్పి పెట్టి అక్కడ సుమారు 40,000 మందితో ఈ సభ ఏర్పాటు చేయడం జరుగుతుంది. పూర్తి ప్రోగ్రాం ఏంటంటే 30 తారీఖున 4:30కి ముఖ్యమంత్రి గారు రామస్వామి గుట్ట కళ హెలికాప్టర్లో దిగుతారు. మనం రామస్వామి గుట్ట కళ నేను ఎంతో కష్టపడి శ్రమించి కట్టిస్తున్న 2,000 సింగిల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ పని పురోగతిని పరిశీలిస్తారు. అక్కడి నుంచి మళ్ళీ హెలికాప్టర్లోనే రాజీవ్ ప్రాంగణం వస్తారు. రాజీవ్ ప్రాంగణంకి సుమారు 5 గంటలకు వెళ్తారు. ఆ జర్మన్ బ్యాంకర్స్ షామైనా వేస్తున్నాం ఎంతో ఉన్నదని. ఆ మీటింగ్ కేవలం 1 గంట సేపు ఉంటుంది. ఆ మీటింగ్ తర్వాత వారు నేను అందరూ కూడా హైదరాబాద్ వెళ్ళిపోతాం. నేను మీ అందరికీ అప్పీల్ చేస్తున్నా, సన్నవడ్ల ధర 28,000 కూడా దాటింది. డైరెక్ట్ గా రైతులు మిల్లర్లకు కూడా అమ్ముకుంటున్నారు. అది మేము సంతోషిస్తున్నాం, స్వాగతిస్తున్నాం. మేము బోనస్ ఇచ్చినాం కాబట్టి సన్నవడ్లకి మిల్లర్లు 2,900, 3,300 వచ్చి కొనుక్కుంటారు. మా ఉద్దేశం ఏంటిది? రైతులకి సరైన రేటు రావాలని. ఆ ఉద్దేశంతో ఎంఎస్పి బోనస్ ఆపరేషన్స్ చాలా పకడ్బందీగా చేసిన నాగేశ్వరరావు. భారతదేశంలో ఏ రాష్ట్రంలో చేయలే, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో చేయలే, తెలంగాణలో 10 ఏళ్ల టీఆర్ఎస్ ప్రభుత్వంలో చేయలే. మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి నా సివిల్ సప్లై శాఖలో మీరు మీ భార్య పునరుద్ధరణ రావాలని చెప్పి మీరు ఉత్తమంగా నేను పేరుగా అందరిని ఆహ్వానిస్తున్నా. వేసినారండి, మీ భార్య పిల్లలు అందరిని తీసుకురావాలి. 5 గంటల అక్కడ గ్రౌండ్లో కూర్చోవాలి. ఓకే, 5 గంటల ఓకే. అయితే
మా సైడ్ నుంచి ఏర్పాట్ల విషయంలో చెప్తా. మరి మహిళా సంఘాలకి వాళ్ళ డిపార్ట్మెంట్ ద్వారా అన్ని ఊళ్ళకి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.